రాను కావాలయ్యా నువ్వు కావాలి రా 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 రా. ఇటువైపు క్లాసికల్ మ్యూజిక్, మరోవైపు ఈ మంచి ఫుల్ జోష్ మాస్ సాంగ్స్. ఫోక్ సింగర్ లాగే అనిపిస్తావు చూస్తే. యా, నాడి ఎలా పట్టావు? ఈ ఎల్లారీశ్వరి గారి స్టైల్స్. ఓ పాట. లాలు దర్వాజలస్కర్ బోనాల్ పండగకొస్తనాని రాకపోతివి, లగ్డీకా పూలు బోరికి లబ్బర్గాజులు తెస్తనాని రాకపోతివి. और ఈ మ్యూజిక్ డెసిషన్ ఎలా వచ్చింది లైఫ్ కి? There was a lot of hurdles I faced, well, based on. ఇంకెవరెవరి దగ్గర పాడావు తల్లి నువ్వు? గేమ్ చేంజర్ లో కొండదేవరా సాంగ్ ఐ సాంగ్ ఇట్ ఇన్ తమిళ్. ఒకసారి ఒక లైన్. కొండదేవరా కడలు మలயும் నీయే, కొండదేవరా వెట్రి నీయడా, కొండదేవరా విడియల్ నీయడా. నువ్వు పాత పాటలు వినుంటావు కదా సింధు. అప్పటికి ఇప్పటికి ఏంటి పెద్ద ట్రెండ్ చేంజ్ ఏంటి? వాట్ యూ థింక్ ఇస్ వెరీ డిఫరెంట్? లైఫ్ ఆఫ్ అ సాంగ్ ఇస్ రిడ్యూస్డ్ అ లాట్. ఓల్డ్ సాంగ్ ఏది తీసుకున్నా కానీ. నువ్వు ఎందుకు వెళ్ళలేదా ఇండియన్ ఐడల్ కి? ఎన్ని షోస్ పాడినా 1,00,000 మంది ముందు పాడచ్చు, ఓకే, బట్ నా డ్రీమ్ ఏంటంటే హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ షో ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. నా ముందు ఒక బుద్ధిమంతురాలు కూర్చునిందనమాట. ఈ అమ్మాయిని చూస్తే అసలు నోట్లోంచి మాట వస్తుందా అన్నట్టు అనిపిస్తుంది, కానీ తను పాడిన హిట్ పాటలు వింటే ఈ అమ్మాయి అయినా ఆ పాటలు పాడింది అని మనం అందరం చాలా ఆశ్చర్యపోతాం. నన్ అదర్ దాన్ సింధుజా శ్రీనివాసన్. మచ్చుకి చెప్పాలంటే నువ్వు కావాలయ్యా అనే పాట గుర్తుంది కదా. ఈ పాటని సూపర్ హిట్ చేసి అనేక భాషల్లో, దీంతో పాటు తన మ్యూజిక్ కెరియర్లో బ్యూటిఫుల్ హిట్ సాంగ్స్ పాడుతూ తన ప్యాషన్ని పర్సూ చేద్దామని బయలుదేరింది సింధుజ. సో ఐ టాక్ టు హర్ అబౌట్ హర్ జర్నీ అండ్ ఇంకా తన పాటల ప్రయాణం ఎలా ఉంది అని మాట్లాడదాం. సింధుజా శ్రీనివాసన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. No, it's an honor for me actually to be coming to like your interview because I've been watching you for a long time and then it was really nice to be here. థ్యాంక్ యూ. నాకు పాడేవాళ్ళంటే పిచ్చి ఇష్టం. Yeah. సో అలా చూస్తే ఐ మీన్ యునో you've done such a wonderful job. చాలా మంచి పాటలు పాడావు సింధు. Thank you so much. సో సింధుజా శ్రీనివాసన్ తమిళ్ పొండిల్లియా? Mother tongue Tamil da, but I'm born and brought up here in Hyderabad, so proper Hyderabad girl. సో బిఫోర్ వి స్టార్ట్ ఆన్ డిమాండ్ కావాలయ్యా 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 మాకు కావాలయ్యా. Definitely. రా దాచుంచారా పరువాలన్నీ రొబ్బరికి రావే రావే, అబ్బా. రా అందిస్తాగా అందాలన్నీ ఎప్పటికీ నీవే నీవే. అచ్చటలేదయ్యా ముచ్చటలేదయ్యా పిచ్చిగా ఉందయ్యా అబ్బా అబ్బాబా, వనలేనివయ్యా చూసుకోనచ్చాయా రెచ్చిపోదావయ్యా అయ్యా అయ్యా. రా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 రా. ఓ మై గాడ్, ఒరిజినల్ విన్నంత అద్భుతంగా ఉంది సింధు. యూఆర్ అబండెంట్లీ టాలెంటెడ్. థ్యాంక్స్. ఈ పాట ఎవరి గొంతులో విన్నా కూడా అంటే అందరూ బాగా పాడి ఉండొచ్చు. తమిళ్లో మాత్రం శిల్పారావు పాడారు. ఎస్ యా, కానీ ఐ ఆనెస్ట్లీ ఫీల్ సింధు ఈ పాటకి నీకు రావాల్సినంత స్టార్డమ్ ఇంకా రావాల్సి ఉందని చెప్పి. వాట్ డూ యూ ఫీల్? సో ప్లేబ్యాక్ ఎంత పాడినా కానీ ఏ పాట అయినా హౌ మచ్ ఎవర్ హిట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఆడియన్స్ విల్ రిలేట్ టు ద హీరోయిన్ ఫేస్ కదా, ఆర్ హూ ఎవర్ ఇస్ ఆన్ ద స్క్రీన్. సో ఆ బ్యాక్ నుంచి టు బి నోన్ టు పీపుల్ ఇట్స్ లైక్ అ హ్యూజ్ జర్నీ. సింధు ఈ పాట ఎవరెవరు విన్నారు ఆ టైంలో? డైరెక్ట్గా విని నీకు కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు స్టార్స్ ఎవరు? Oh yeah, lot of people actually. Music industry lo, if you have to say, na complete career trajectory had changed after that. Like even Mani Sharma sir degar paadam kuda I started singing after Kavalaya. So that way Kavalaya valla my journey became much more easier and yeah, that's how it. కానీ
సూపర్ స్టార్ రజనీకాంత్ విన్నారా ఈ పాట? ఐ డింట్ ఆయనతో మాట్లాడలేదు, సో ఐఎమ్ హోపింగ్ విన్నారు. బట్ ఆయన అనిరుద్ సార్ టీమ్ నుంచి ఐ గాట్ రియలీ గుడ్ అప్రిసియేషన్ ఇన్ కమెంట్స్. అసలు ఇంత మంచి పాట, ఇంత పెద్ద పాట అప్పటికి అంత ఎస్టాబ్లిష్డ్ కాదు సిద్ధు. యా, నాట్ ఇట్. కానీ ఎలా వచ్చింది అంటే నీకు ఆడిషన్ అయిందా ఈ పాట కోసం? ట్రాక్ పాడావా ఎట్లా? నో, ఇట్ ఆడిషన్ లాగానే అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇట్ వాస్ ఐ షుడ్ థ్యాంక్ ఓన్లీ శ్రీకృష్ణ అన్న ఫర్ దాట్. శ్రీకృష్ణ అన్న కొన్ని సింగర్స్ని రెఫర్ చేశారు ఫర్ దిస్ సాంగ్. సో ఐ జస్ట్ ఆ పల్లవిని జస్ట్ హమ్ చేసి పంపించమన్నారు. అది కూడా ఓన్లీ ఫోన్లో విత్ వెరీ రా వాయిస్. హీ జస్ట్ టోల్డ్ టు హమ్ ద సాంగ్ అండ్ సెండ్, అంతే. దెన్ తర్వాత అంటే నీకు ఒరిజినల్ పంపించారా? ఒరిజినల్ సాంగ్ యా పంపించి దే ఆస్క్ మీ టు జస్ట్ హమ్ ఇట్, లైక్ నా లాగా పాడి జస్ట్ పంపించమన్నారు. ఆఫ్టర్ దట్ ఐ వాజ్ సపోజ్ టు సింగ్ నా వేరే రిలీజెస్ వాట్ ఎవర్ వేర్ దేర్, అవి ఐ సెంట్. అండ్ దెన్ రికార్డ్ చేసి ఒక పల్లవి వరకు పాడి పంపించాము. Then they finalized on me only for Telugu, and later they asked me to sing the other 3 languages, Hindi, other 3 అంటే హిందీ, కన్నడ, Malayalam, all the 3. అంటే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే శిల్పారావు తమిళ్లో పాడి హిందీ ఎక్కువ పాడే శిల్పారావు హిందీ పాడలేదు. Yeah, that's what మేము కూడా షాక్ అయ్యాము. ఆఫ్టర్ దట్ ఏమన్నారు అనిరుద్ సార్, ఏమన్నారు పాడినప్పుడు? అనిరుద్ రవిచందర్ డైరెక్ట్లీ మాట్లాడలేదు, బట్ they said that he liked it a lot, and he was the one who told you can go ahead and do the other languages with her. అమేజింగ్ కదా, Yeah. పెద్ద టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ మ్యూజిక్ కెరీర్. Definitely. అంటే ఇందులో టఫ్ పాడే వాళ్ళకి తెలుస్తుంది. Yeah. అది ఎలా అనాలో అర్థం కాదు, దానికి శృతి లేదు, మెట్టులు లేవు కదా. అవును, యాక్చువల్లీ పాడేటప్పుడు కూడా దట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్. నేను లైక్ దే విల్ సెండ్ us ద ట్యూన్ నేర్చుకోవడానికి కదా. విన్నప్పుడు నేను మొత్తం పాట నేర్చుకున్నాను, పర్ఫెక్ట్లీ నేర్చుకొని రానే కదా ఇది కౌంట్ చేసుకొని పాడేయచ్చు అని ఐ వాజ్ వెరీ లైట్లీ ఇలా రికార్డ్ చేస్తుండే. దెన్ దాంట్లో రియలైజ్ అయింది ఏంటంటే దానికి ఒక అసెండింగ్ ఆర్డర్ ఉండింది, అండ్ ఇట్ వాజ్ నాట్ లీనియర్ అని అని వెళ్ళట్లేదు. సో అది క్రాక్ చేయడానికి వి యాక్చువల్లీ టుక్ సమ్ టైమ్. సో కరెక్ట్ గా చెప్పాను కదా, ఆయన పాడే వాళ్ళకి తెలుస్తుంది తల్లి. బట్ అసలు అవుట్పుట్ మాత్రం ఫెనామినల్. అండ్ ఆ సాంగ్ ఆ ఫిల్మ్కి ఒక సిగ్నేచర్ అయిపోయి, ఆ తర్వాత ఒక మాస్ సాంగ్ ఎలా ఉండాలంటే ఈ పాట బెంచ్ మార్క్ అయిపోయింది. డెఫినెట్లీ యా. ఆఫ్టర్ దట్ చాలా సాంగ్స్కి అలా ఐ వాజ్ ఆల్సో గివెన్ ద రిఫరెన్స్ టు. సో సింధుజ ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం చిన్నప్పటి నుంచి? లైట్ మ్యూజిక్ నేను రామాచారి సార్ దగ్గర. వేరే పేరు చెప్తే నేను ఆశ్చర్యపోతా, ఎందుకంటే ఎవరైనా అద్భుతంగా పాడేవాళ్ళు లైట్ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ ఉన్నారంటే అందరూ రామాచారి గారి స్టూడెంట్సే. సో ఒకసారి నమస్కారం పెట్టుకుందాం రామాచారి. డెఫినెట్లీ 2003 నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్. అంతకు ముందు నేను ఓన్లీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటుండే. 3 నుంచి రామాచారి గారి దగ్గర 2003 నుంచి. అప్పుడు ఎన్నేళ్ళు నీకు? చిన్నపిల్ల ఏంటారు, వయసు చెప్పకు, జస్ట్ యు మస్ట్ హావ్ బీన్ ఎ కిడ్ అట్ దట్ టైం కదా? yes జస్ట్ ప్రైమరీ స్కూల్ లిటరలీ. సో అంతకు ముందు లైక్ మా మదర్ బాగా పాడతారు. సో ఆవిడకి షీ హ్యాడ్ ద డ్రీమ్ దట్ నేను కెరియర్ లైక్ ఇలా అప్పుడు పాడుతా తీయగా లాంటి షోస్ చాలా లైక్ పాడాలని ఉంది. ఆల్ దట్ వాజ్ వెరీ ఫేమస్. సో జస్ట్ ఒక క్లాసికల్ మ్యూజిక్ కాకుండా ఇలా లైట్ మ్యూజిక్, ఆ మూవీ సాంగ్స్ పాడే అంత ఒక కేపబిలిటీ రావాలి అని చెప్పి షీ వాజ్ ద వన్ హూ యునో సార్ యాక్చువల్లీ మాకు సార్ది నంబర్ దొరకడానికే చాలా మంత్స్ పడి, తర్వాత వి వెయిటెడ్ ఫర్ కాల్లో స్పేస్ దొరకడానికి వి వెయిటెడ్ ఫర్ మెనీ వీక్స్, అండ్ దెన్ యా అలా. హీస్ అమేజింగ్ టీచర్ కదా. యా డెఫినెట్లీ. LMA అంటే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అంటే గ్రేట్ ప్లేస్ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్. ఎస్. సో ఏమేమి నేర్చుకున్నావు రామాచారి గారి దగ్గర అక్కడ? నేర్చుకోవడం యాక్చువల్లీ అందరు చెప్తారు, ఇట్ విల్ సౌండ్ లైక్ అ రిపీట్, బట్ ఆల్మోస్ట్ లైక్ ఓకే మ్యూజిక్ నేర్చుకోవడం బియాండ్ దట్ ఇట్స్ మోర్ లైక్ అ లైఫ్ లెసన్ టైప్. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఐవ్ బిన్ లెర్నింగ్ ఫ్రమ్ 2003, బట్ నేను స్టార్ట్ చేసింది కెరియర్ వాజ్ ఇన్ 2020. బట్ అంతకుముందు సార్ దగ్గర నేర్చుకుంటూ చాలా స్టేజ్ షోస్లో పాడడము, లైట్ మ్యూజిక్ సాంగ్స్ ఆర్ రికార్డింగ్ సార్ ఆల్బమ్స్లో కోరస్ పాడడం, అప్పుడప్పుడు సోలోస్ కూడా పాడడం. దోస్ వేర్ గోయింగ్ ఆన్ లైక్ ఒక గురువు వాజ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ లాగా. సో వెన్ ఐ ఒక స్టూడియోలో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఇట్ డెంట్ ఫీల్ వెరీ న్యూ ఫర్ మీ, ఆర్ ఒక భయం. ఎనీ పర్సన్ ఇప్పుడు కొత్తగా ఒక స్టూడియో మైక్ ముందు నిల్చుంటే ఒక భయం ఉంటుంది.
ఆ భయం లేకుండా ఉన్నది ఐ థింక్ ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఒక స్టేజ్ మీద ఒక 1000 మంది ముందు ఇలా నిల్చొని పాడడము, ఆర్ ఆ పాడేటప్పుడు ఆ ప్రెసిషన్ నేర్చుకునేటప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది చిన్నప్పుడు మనకి అంత ఐడియా ఉండదు. కరెక్ట్. బట్ ఫ్రాంక్ ఐ స్టిల్ బిలీవ్ దట్ ఒక పాట నీ వాయిస్లో ఫైనల్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఎనఫ్ దట్ నువ్వు ఎన్ని గమకాలు వేసావో దాంట్లో, ఆర్ ఎంత నీ ప్రావీణ్యత ఎలా చూపించుకున్నావు అది కాదు. వాట్ ఎవర్ ద లిరిక్స్ ఆర్ ట్రైంగ్ టు సే, అది వెళ్ళి ఆడియన్స్ని ముట్టుకుంటే కానీ ఇట్ వోంట్, ఇట్స్ వేస్ట్, ద సాంగ్ ఇస్ వేస్ట్. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్ నాకు తెలియకుండా చిన్నప్పుడు నేర్చుకున్నాను నేను. అలా నీకు ఆ టాలెంట్కి. బట్ నువ్వు పాడిన ఫస్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ ఏది పాట? తట్టుకోలేదే అని ఒక ఇండిపెండెంట్ సాంగ్, దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ రిలీజ్. నేను లిటరలీ కోవిడ్లో ఇంటి నుంచి నా ఐప్యాడ్లో రికార్డ్ చేసిన సాంగ్ దట్ వాజ్. ఒకసారి యా. నే నిన్ను చూడకుండా, నీ నీడ తాకకుండా రోజులా నవ్వగలనా, నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా, గుండెలో ఏముందో కళ్ళలో చూడవా, నిన్నలా నాతోనే ఉండవా. దిస్ వాజ్ ద సాంగ్. సో ఇది విజయ్ బుల్గనేన్ సార్ హూ డెడ్ బేబీ, ఆయన కంపోజ్ చేసిన సాంగ్. యా, దిస్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ రిలీజ్. నీ ఫోక్ సాంగ్స్ కూడా అదిరిపోతున్నాయి. యా, ఫోక్ ఆల్సో, లైక్ బతుకమ్మ సాంగ్స్ అండ్ ఆల్, a lot of them. అది ఎవరు కంపోజ్ చేసి ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే ఆ జానర్ పాడాలని? ఫస్ట్ నేను పాడింది అయితే ఫస్ట్ ఎవర్ బోలే గారు దగ్గర పాడాను, అది సంక్రాంతి. దెన్ లేటర్ a lot of people had approached and అలా చేసి. అంటే ఇలా ఇంత ఒక పవర్ఫుల్ వాయిస్ తోటి, బట్ అట్ ద సేమ్ టైమ్ సూదింగ్, ఒక స్క్రీమింగ్ ఇది లేకుండా యూ హ్యావ్ అ వెరీ సూదింగ్ టింబర్. అట్స్ మంచి కాంబినేషన్. అది క్లాసికల్ కూడా నేర్చుకున్నావు కదమ్మా? యా, క్లాసికల్ కర్ణాటిక్ నేర్చుకుంటున్నా. ఎక్కడ వరకు నేర్చుకున్నావు? ఇప్పుడైతే ట్రయింగ్ టు డూ మనోధర్మ సంగీతం, ఐ కాంట్ టెల్ ఏదో కచేరీ లెవెల్, బట్ యా కరెంట్లీ ఐఎమ్ అండర్ శ్రీ సౌమ్య వారణాసి అక్క నేర్చుకుంటున్నాను. ఏ కీర్తన నేర్చుకుంటావు చెప్పు. నాకు మోస్ట్ నచ్చిన కృతి అంటే సరస్వతి నమోస్తుతే అని. సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే, సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే, సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే, సరస్వతి నమోస్తుతే. శాబాష్. కానీ నీ శృతి ఎంత సింధు? యూజువలీ 6 ఏలో పాడతాను. కాన్సర్ట్స్లో సౌమ్యకతో పాడేటప్పుడు అంటే విల్ బి లైక్ జీ షార్ప్ ఆర్ ఏ, బోత్ ఆర్ ఫైన్, సంథింగ్ బిట్వీన్. సో అంతే, ఇటువైపు క్లాసికల్ మ్యూజిక్, మరోవైపు ఈ మంచి ఫుల్ జోష్ మాస్ సాంగ్స్ కైండ్ ఆఫ్. అలా కంటిన్యూ అవుతుంది. సో ఈ క్రమంలో నీకు టాలెంట్ షోస్కి ఆర్ ఈ మ్యూజిక్ డెసిషన్ ఎలా వచ్చింది లైఫ్కి? సో నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. వియర్డ్లీ ఇనఫ్ ఎప్పుడూ ఏ షోలోనూ సెలెక్ట్ అవ్వలేదు స్టాండర్డ్లీ. సో లైక్ పాడాలని ఉందిలో ఐ వాజ్ అ పార్ట్. ఐ థింక్ అప్పుడు నేను జస్ట్ ఒక 8 years old or 9 years old, వెరీ యంగ్. సో ఒక సెమీఫైనల్ వరకు అక్కడ పాడాను. దెన్ ఎంతైనా లైక్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ హర్డిల్స్ ఐ ఫేస్డ్ based on looks or voice. I was told that my voice is not suitable for singing at all. Like directly ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి అని చెప్పిన టైమ్స్ ఉండే. సో ఎప్పుడు నాకు ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వదేమో అన్న కాన్ఫిడెన్స్ ఉండింది. కాన్ఫిడెన్స్ దట్ వర్కౌట్ అవ్వదు. బట్ నాకు మ్యూజిక్ అంటే పిచ్చి, లైక్ ప్రాణం అని చెప్పొచ్చు. లైక్ దట్ వాజ్ ద ఓన్లీ థింగ్ విచ్ వాజ్ కీపింగ్ మీ గోయింగ్. సో ఒక 2015-16లో నేను సిఏ చేసేటప్పుడు ఐ హ్యాడ్ లిటిల్ హాలిడేస్ టైం ఉండింది. అండ్ నాకు పాకెట్ మనీ కావాల్సి ఉండి స్వరాభిషేకంలో కోరస్ పాడడానికి వెళ్ళేదాన్ని. కోరస్? యా.
నాకు యాక్చువల్లీ చాలా నియమించింది ఆ ప్రోగ్రామ్ కూడా. ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్తే బాలు సార్ ఉన్నప్పుడు టైంలో ఐ వాజ్ అ పార్ట్. సో దాంట్లో వచ్చేవాళ్ళు కదా అని చెప్పేవారు. సో అప్పుడు కోరస్ పాడేదాన్ని. అప్పుడు అగైన్ ఇట్ స్టార్టెడ్ దట్ జీల్ టు యునో ఒక్కసారైనా ఒక షో మనం చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నామే అన్నది ఉండింది. దాన్ని ఎలాగైనా మనము చేయాలి అని 2018లో సరిగమప ఆడిషన్ ఇస్తే ర్యాండమ్లీ ట్రై చేసా. మై మామ్ వాజ్ వెరీ అగేన్స్ట్ ఇట్. ఎందుకు, వై డూ యూ వాంట్ టు గో త్రూ దట్ ఎమోషనల్ ట్రామా అగైన్ అంటే, పర్లే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు రిగ్రెట్ అన్నట్టు ఐ వెంట్ దేర్ ఐ వాజ్ ద రన్నర్ అప్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఒక 6 to 8 months ఐ థాట్ చూద్దాము హౌ ఇట్ గోస్ అని మా పేరెంట్స్ దగ్గర 1 year బ్రేక్ అడిగాను. లైక్ లెట్ మీ సీ. బ్రేక్ అంటే ఫ్రమ్ వాట్? ఫ్రమ్ ఎడ్యుకేషన్. ఐ వాజ్ డూయింగ్ CA. ఫైనల్ ఉండింది. ఫైనల్ ఐ హ్యాడ్ టు అటెంప్ట్ ఇన్ 2020. ఐ టోల్డ్ కొంచెం అటెంప్ట్ పుష్ చేసుకొని రాస్తా నేను అని చెప్పా. దే వర్ నాట్ ఓకే ఆబ్వియస్లీ, బట్ ఏం చెప్పారు? దే ఇక్కడ వయబిలిటీ లేనప్పుడు ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు కంప్లీట్ దట్, పోనీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రా అన్నారు. బట్ ఆ టైంలో దట్ వాజ్ వెన్ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ కొంచెం రికగ్నిషన్ అండ్ కొన్ని ప్లేసెస్లో ఐ వాజ్ ఆల్రెడీ స్టార్టింగ్ టు రికార్డ్ అండ్ ఆల్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. ఒకసారి ఆ మొమెంటం పోయిందంటే మళ్ళీ ఇట్స్ లైక్ ఫస్ట్ స్టెప్. అవును. అండ్ CA ఇస్ నాట్ సంథింగ్ దట్ ఓకే నేను ఈ అటెంప్ట్ రాసేస్తా ఓకే కంప్లీట్. రెండు వీలు కదా? అకార్డింగ్ టు మీ ఇప్పుడు మనం ఒక కెరియర్ చూస్ చేసుకుంటే 100% ఇవ్వాలి ఫర్ షూర్. CAలో 100% ఇవ్వాలి అంటే 18 hours యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్టడీయింగ్. ఐ హ్యావ్ 6 more hours లెఫ్ట్. మ్యూజిక్ చేయాలి అంటే ఇట్ వాస్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. మినిమం 6 to 8 hours ఐ హ్యాడ్ టు ప్రాక్టీస్ చేయాలి, స్టూడియోకి వెళ్ళాలి, పిలిచినప్పుడు కోరస్కి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఎలా అంటే టాలెంట్ కంటే ఎక్కువ అవైలబిలిటీ మ్యాటర్స్. నేను ఒక్కరోజు రానని చెప్తే దట్ ప్లేస్ విల్ బి గాన్. లైక్ అదే ఫిల్ చేయడానికి ఒక 10 members ఉన్నారు. సో అవైలబిలిటీ అండ్ అప్పుడు బికాస్ ఐ వాజ్ అ బిగినర్, నేను నా స్కిల్ని బెటర్ చేయడం అన్న ఒక కాన్సెప్ట్ దట్ నీడెడ్ అగైన్ those number of hours. If it was some other course like okay, post graduation MBA or something, at least I would have managed because ikkada graduation foundation is strong. We can college la bunk kotti cheyadam or something we could have tried, but CA was not something like that. So I thought తీసుకుందాం బ్రేక్. దెన్ ఓకే మనకు అర్థమవుతుంది కదా, ఆల్రెడీ అర్థం అయ్యేవి థాట్ ఐ విల్ నాట్ డూ అని. బట్ ఐ నెవర్ వెంట్ బ్యాక్. మై పేరెంట్స్ వేర్ లైక్ కొంచెం హాఫే. అంటే ఇప్పుడు ఒక ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వెస్టర్న్ క్లాసికల్ ఆల్సో. అక్కడ నేర్చుకోవడానికి ఫీజు అంటే మా మమ్మీ నువ్వు CAకి చెప్పు, నేను నీకు 1,00,000 కాదు 10 లక్షలు కడతా, ఇది నువ్వే కట్టుకో, నువ్వే చూడు. లైక్ ఆబ్వియస్లీ అట్ దట్ ఏజ్ ఒక 20, 21, 22లో we can see only that fire to do something, but we won't know the practicality of how to fill your bank account or how to have a stable and ప్రతి పేరెంట్ కు ఉంటుంది పిల్ల సెటిల్ అవ్వాలి, పిల్లాడు సెటిల్ అవ్వాలి. Yeah, and both నా ఇద్దరు పేరెంట్స్ government employees. We don't have any contacts here in the industry. We don't know anybody. We don't know how it works. Opportunities ఎలా నేను తీసుకోవాలి or you know how to get those also నాకు ఐడియా లేదు. ఒక 10 years బ్యాక్ చిన్నప్పటిదే ఒక డెమో CD చేయాలి అన్నదే, దట్ వాస్ ద ఓన్లీ థింగ్ ఐ నో, విచ్ ఇస్ ఆబ్వియస్లీ obsolete now. లాట్ మోర్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ కదా. సో ఫ్రమ్ దేర్ స్లోలీ ఐ హ్యాడ్ మేడ్. CA కంప్లీట్ అయిందా లేదా ఇంతకి? నో, ఐ డిడ్ంట్ డూ ద ఫైనల్. ఐ యామ్ స్టిల్ ఇన్ మ్యూజిక్. చాలే, మనకు కావాల్సిన CA చాలు కదా. యా డెఫినెట్లీ. ఆ కణకు పోరం. యా, ఐ థింక్ ఐ విల్ డూ ఇట్ బట్ నాట్ నౌ. నెక్స్ట్ యువర్ లైఫ్ బ్యాలెన్స్ షీట్ యు డోంట్. యా డెఫినెట్లీ. అమేజింగ్. సో బై నేచర్ ఇప్పుడు మణిశర్మ గారి దగ్గర పాడుతున్నావు, ఇంకెవరెవరి దగ్గర పాడావు తల్లి నువ్వు? తమన్ సార్ దగ్గర పాడడం 2021లో స్టార్ట్ చేశాను. రీసెంట్లీ గేమ్ చేంజర్లో కొండదేవరా సాంగ్ ఐ సాంగ్ ఇట్ ఇన్ తమిళ్లో పాడాను నేను. ఒకసారి ఒక లైన్. యా డెఫినెట్లీ. కొండదేవరా వీసుం కాற்று நீயே, కొండదేవరా தாய் பூமி நீயே, కొండదేవరా கடலும் மலையும் நீயே, కొండదేవరా வெற்றி நீயடா, కొండదేవరా విడియల్ నీయడా. దిస్ వన్.
ఎంత డిఫరెంట్గా ఉంది ఈ టింబర్ కూడా మళ్ళీ. అంటే ఇట్స్ యువర్ ఒరిజినల్ వాయిస్. Yeah. సో మరి హై పిచ్ సాంగ్స్ అన్నీ కూడా ఒక ట్రెండ్ ఒక ఎరాలో బాగా వచ్చాయి. Yeah. 1, 2 డి కూడా పాడతారు కదా. Yeah. Yeah. అండ్ మనకు తెలిసి ఇప్పుడు ఇఫ్ యూ హ్యాడ్ అ సాంగ్ లైక్ వేణువై అని వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తావు? లేదు, నాకు యాక్చువల్లీ పాటలే రావు. లేదు, రేంజ్ ఈజీగా అందుతుంది. అందుతుందా? Yeah, అది వేణువై- వినాలనుంది బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. అంటే ఇంత బేస్ ఉండి అంత రేంజ్ ఉందా అని. సో దెర్ ఇస్ దిస్ వెబ్ సిరీస్ కాల్డ్ మీట్ క్యూట్ అన్నది ఒకటి ఉంది, విజయ్ బుల్గనేని సార్ హ్యాడ్ మేడ్. సో దాంట్లో ఒక మెలడీ పాడా, నాకు చాలా ఇష్టమైన, నా రిలీజెస్లోనే మోస్ట్ ఫేవరెట్ అంటే దట్ వన్. మనసులోన కోపం ఎంతున్నా అరెరే అంతలోనే మాయం చేస్తారే, తప్పుకుంటూ దూరం ఉంటున్నా అలిగే వెంట పడుతురానే వస్తారే, మనసలే తెలీదే వెతకడము ప్రయాసే, బయటసలే పడేదే తెలియదులే, అలకలు అలకలే కుదురుగా ఉండనే లేవులే, అరెరెరే చనువిక కబురులై కుదిరని స్నేహమే. దిస్ వన్ చాలా కష్టం ఇది పాడడం ఇది, బికాజ్ ఇది ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ ఫాల్సెట్టో. హై వాయిస్ లో హెడ్ వాయిస్ అంటారు. హెడ్ వాయిస్ ఇస్ యాక్చువల్లీ హెడ్ వాయిస్ లో స్థిరంగా నోట్స్ నిలపడం ఇస్ వెరీ డిఫికల్ట్ కదా. బట్ యూ మేనేజ్, టెక్నిక్ పట్టేస్తావు కాబట్టి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ నాకు మళ్ళీ కావాలయ్యా ఆ పాటే కావాలయ్యా అని అనిపిస్తుంది, అంత బాగుంది. బట్ అఫ్ కోర్స్ ఆల్ యువర్ అదర్ సాంగ్స్ ఆల్సో గ్రేట్. సో ఇప్పుడు నౌ యువర్ యాక్టివ్లీ ఎలా ప్రాక్టీస్ చేస్తావు రోజు? మార్నింగ్ అయితే లైక్ డెఫినెట్లీ మనకు వర్క్ ఉంటుంది కాబట్టి ఐ మేక్ ష్యూర్ దట్ సస్టైన్ నోట్స్ అన్నది మినిమం ఒక 25 to 30 minutes, కొంచెం ఫ్రీగా ఉంటే 45 minutesకి కూడా ఓన్లీ సస్టైన్ నోట్స్. అండ్ ఫస్ట్ 15-20 minutes అయితే ఓన్లీ కిందకి వెళ్తాను, కిందనే ఎక్కువ చేస్తూ ఉంటాను. దెన్ ఒక వాయిస్ ఓపెన్ చేసుకోవడానికి వెస్టర్న్ క్లాసికల్ ఎక్సర్సైజెస్ ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ దెమ్, డిఫరెంట్ లిప్ ట్రిల్స్వి, లేకపోతే నేజల్ యూజ్ చేయడానికి మమ్మమ్ అని అవి, లాట్ ఆఫ్ దెమ్. తర్వాత క్లాసికల్ది ఒక దాటు స్వరమే డిఫరెంట్ రాగాస్ ఇష్టం వచ్చినట్టు సరి సగ రి గ రి మ గమ గ ప మ ద అలా డిఫరెంట్. ఆర్ ఈ కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది కదా, 1 2 3 4 5 6 7 8 2 3. సో సరి గ మ పద ని సా రి గ మ పద ని సా గ మ పద ని సా మ పద ని సా పద ని సా ద ని సా ని సా సా ని ద ప మ గ రి సా ని ద ప మ గ రి సా ద ప మ గ రి సా ప మ గ రి సా మ గ రి సా గరిసా రిసా సా. సో ఇలా. ఆర్ దీంట్లోనే ఆల్టర్నేటివ్ ఒకటి శంకరాభరణం, నెక్స్ట్ ది షణ్ముఖ ప్రియ, అంటే సరిగా సరిగా మా పదనిసా రిగా మా పదనిసా అలా చేస్తూ ఉంటా కొన్ని. చాలా కష్టం అది. అది పిచ్చిలేసిపోతుంది. దాని తర్వాత ఒక పెద్ద బ్రేక్ తీసుకుంటాను నేను. సో అలా చేస్తా. ఇప్పుడు నువ్వు పాత పాటలు వినుంటావు కదా సింధు, అప్పటికి ఇప్పటికి ఏంటి పెద్ద ట్రెండ్ చేంజ్ ఏంటి? వాట్ యూ థింక్ ఇస్ వెరీ డిఫరెంట్? పాత పాటలు ఆర్ ద వన్స్ స్టే అయ్యే పాటలు, అంటే దోస్ సాంగ్స్ స్టే. ఇప్పుడు ఏ పాట వచ్చినా కానీ దేర్ ఇస్ దిస్ ఒక 1 year 2 years వింటాము, స్లోలీ ఇట్ విల్ ఫేడ్ అండ్ అదర్ వన్ విల్ కమ్. సో బేసికలీ ద లైఫ్ ఆఫ్ అ సాంగ్ హెస్ రిడ్యూస్డ్ అ లాట్. దట్ ఈస్ బికాజ్ ఇప్పుడు మనం ఓల్డ్ సాంగ్ ఏది తీసుకున్నా కానీ ఒక రాగం చెప్పేయచ్చు, ఈ రాగం బేస్ మీద ఉందేమో అని. there's lot more research and this thing done on that, and that's not electrical, that is human. ఇది కావాలే కాపీ రాగమా? అదొక రాగంలో కదా. దెన్ పట్టినవే గంబోదయ కైండ్ ఆఫ్ గరిసా ని సరి సాని అక్కడ వెళ్ళిపోవచ్చు. కీరవాణి. సో అగైన్ సి కీరవాణి విల్ కమ్, ఆర్ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లాగా ఉంది. బట్ ఓకే, దిస్ హ్యాస్ ఇట్స్ ఓన్, యాక్చువల్లీ ఎలా చెప్పాలంటే దిస్ హ్యాస్ ఇట్స్ ఓన్
మజా టు అవును, అవును, అంతే అంతేలే. అన్ని ఆ పాటలో తీయడం కష్టం, కానీ ఒక ఇంట్రెస్టింగ్ అకాడమిక్ ఎక్సర్సైజ్ గా అడిగాను అంతే. యా బట్ ఐ ఫీల్ హ్యూమన్ టచ్ ఎక్కువ అప్పుడు ఉండేది అని చెప్పి. లైక్ ఇఫ్ వీ థింక్ అబౌట్ డిఫరెంట్ ఓల్డ్ సాంగ్స్ వేర్ ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్ టుగెదర్ అట్ అ గో. సో అప్పుడు ఆబ్వియస్లీ వెన్ ఒక సైడ్లో సింఫనీ వస్తుంది, ఒక సింఫనీ బిట్ని వినేటప్పుడు హౌ ఎమోషనల్ డూ యూ గెట్, దట్ ఎమోషన్ విల్ ఆబ్వియస్లీ సాంగ్లో అలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అవును. సో ఐ ఫీల్ దట్ ఎనీథింగ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ హార్ట్ డైరెక్ట్లీ అది టచ్ అవుతుంది ఆడియన్స్ని. ఆడియన్స్ నీడ్ నాట్ నో రాగాస్ ఆర్ ఎనీథింగ్. సో నవ్వు ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు నవ్వు రీసెంట్లీ ఎలా అయిపోయింది అంటే వీ వోంట్ ఈవెన్ నో వాట్ ద సిచ్యువేషన్ ఇస్. We are having to build our own scenario on our minds and కావాలకి చెప్పారా? కావాలయ్యకి సినారియో లాగా ఏం లేకుండే, జస్ట్ ఒరిజినల్ రెఫరెన్స్ ఇచ్చారు. ఒక టింబర్ ఇచ్చారు, ఈ టింబర్ లోనే పాడాలి, హైస్ రాకుండా. ఇట్ హ్యాస్ టు బి లైక్ ఒక ఇప్పుడు యూ కాంట్ గట్టిగా గొంతు ఓపెన్ చేయకుండా పాడాలి. యా అది చాలు, హస్క్ రావాలి ఒకటి, అక్కడ వరకే ఉండాలి. బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ యూర్ విస్పరింగ్ ఇట్. అండ్ దెన్ దేర్ మస్ట్ బి ఒక్క సెన్షువాలిటీ ఉండాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎన్ ఐటమ్ సాంగ్ వాజ్ వాట్, మరీ ఎక్కువ సెన్షువల్ అయిపోకుండా, ద ఫైన్ లైన్. సో యా, స్క్రీన్ మీద when you heard your voice, Yeah. Tamanna dancing, Rajinikanth dancing, what did you feel, Sindhu? Actually that was a dream, definitely, especially at our house it is like ఎలా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక ట్రెడిషన్ లాగా, ఏ మూవీలో పాడినా వి గో అండ్ వాచ్ ఇట్. బట్ దట్ వాస్ ద ఫస్ట్ టైం పెద్ద మూవీ. లైక్ అంతకు ముందు ఆల్సో చిన్న మూవీస్లో పాడాను, చిన్న చిన్న మూవీస్ లైక్ ఆల్ స్మాల్ బడ్జెట్ వన్స్, సమ్మర్ లైక్ హిట్స్, సమ్మర్ లైక్ ఓకే ఏదో నేను పాడానని వచ్చేవాళ్ళు అంతే. బట్ ఇన్ సచ్ అ గ్రాండ్ స్కేల్ వేర్ ఎంటైర్ ఆడియన్స్ ఇస్ స్క్రీచింగ్ అవుట్ లౌడ్ సాంగ్ కావాలా వచ్చినప్పుడు అండ్ ఆల్, టు సీ దట్ నా పేరెంట్స్ని చూడడం వాజ్ లిటిల్ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ వెన్ దే సా దట్, అండ్ దట్ వాజ్ వెరీ నైస్. అమ్మోళ్ళు బాగా సంతోషపడి ఉంటారు కదా. యా, యాక్చువల్లీ దాని తర్వాత నాకు చాలా పీస్ఫుల్ అయిపోయింది నా జర్నీ. యా, కానీ వెరీ ఫ్రాంక్లీ సింధు, ఈ ఇండస్ట్రీలో ఆఫ్ కోర్స్ నీకు చాలా మంచి హిట్ పడింది కాబట్టి ఇంకా దే ప్రాబబ్లీ విల్ బి నో లుకింగ్ బ్యాక్. బట్ ఈజ్ ఇట్ సంథింగ్ దట్ సస్టైన్స్ యూ ఫైనాన్షియలీ ఆల్సో? బికాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక మ్యూజిక్ లాంటిది కెరియర్గా తీసుకోవడం, ఈవెన్ యాజ్ ఎ డాన్సర్, మనకి ఆపర్చునిటీస్ వస్తాయా రావా ఈ క్వశ్చన్ మార్క్తో లేస్తాం. రేపు పొద్దున ఏంటో తెలియదు, నెలకు ఎన్ని పాటలు వస్తాయో తెలియదు. సో హౌ డూ యూ మేనేజ్? సో ఇంకొక సాంగ్ వచ్చింది అనుకోండి విచ్ ఇస్ అ బిగ్గర్ హిట్, దిస్ విల్ నాట్ వర్క్ ఫర్ మీ అట్ దట్ టైమ్. సో అంతలోపు, సో ఇట్స్ అ కాన్స్టెంట్ హసిల్ అన్నట్టే చెప్పాలి. అదే రోజు ప్రయత్నం చేస్తూ పోవాలి కంటిన్యూస్గా, దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఎప్పుడు మనం ఒక్క వన్ డే కూర్చున్నామా, ఓకేలే సెట్ అయిపోయాం, అంత లోపల 3 people రెడీగా ఉన్నారు విత్ దేర్ అంత టాలెంట్ హంట్స్ వచ్చాక విపరీతంగా ఉన్నారు. బట్ ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ దట్ మన ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉందో అది సస్టైన్. బికాస్ చాలా మంది, నేను కొంతమంది రీసెంట్ గా మాట్లాడుతున్న కొంతమంది సింగర్స్ తో, ఇలాగే యంగ్ సింగర్స్, కొంతమంది ఫౌండేషన్ నుండి క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళందరికీ నోట్స్, శృతి, త్రో కరెక్ట్ గా ఉంటే ఫండమెంటల్స్ ఎక్కువ పాటలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగతా వాళ్ళందరూ వన్ సాంగ్ వండర్స్, వస్తారు వెళ్ళిపోతారు. సో బేసికలీ అదే వాటర్. ఇప్పుడు ఎవరన్నా మీ నేమ్ కోసం మేబీ ఒక పాట రావచ్చు మీకు ఆర్ 2, బట్ బాకీ 10 సాంగ్స్లో వాట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్పెక్ట్స్, అది బాగా ఐడియా ఉండి అది క్యాచ్ చేశారంటే సస్టైన్డ్ కెరియర్ అయితే ఉంటుంది. మీన్ పెద్దగా లైక్ కోట్లు సంపాదించవచ్చు అంటే మళ్ళీ దానికి ఐ సీ మ్యూజిక్ లైక్ వచ్చే వరకు ఒక జీల్ అని అనుకున్నాను. బట్ దిస్ ఇస్ ఆల్సో మోర్ లైక్ అ బిజినెస్ చూస్తే. యూ షుడ్ హ్యావ్ బిజినెస్ కాకపోతే లైవ్లీహుడ్ కదమ్మా. యా, 50% టాలెంట్ ఉన్నా కానీ 50% డబ్బులు ఎలా సంపాదించాలి అన్న ఒక నాక్ ఉండాలి. అండ్ ఓన్లీ పాటలు పాడుకుంటూ నేను ఇలా వెళ్ళిపోతా అంటే కష్టం. ఆబ్వియస్లీ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు ఎర్న్ మనీ హియర్ ఆల్సో, జస్ట్ పాడడం తప్ప. లైక్ ఇఫ్ యూఆర్ కంపోజింగ్ అండ్ ఆల్, like if you're assisting people to compose, like for your yeah a lot of projects lo people only have given me that opportunity also. You do composing? Not composing as such, musical arrangements or oka bit ichi nene oka rap laga compose cheyadamu or oka swaram bit compose cheyadam daniki or things like that. So music lo background undi, if you have that creativity in you,
వీ కెన్ వర్క్ ఫర్ వేస్ లైక్ టీచింగ్ మ్యూజిక్. మరీ టీచింగ్ అంటే కంప్లీట్ టీచింగ్ అని చెప్పాను. యా I have this goal of నేను when I was coming up, like I told, చాలా కష్టపడి I found ways for myself to learn music. మ్యూజిక్ అంటే నాట్ జస్ట్ ఒక స్ట్రెయిట్ ఒక వెళ్ళి గురువు దగ్గర లెసన్ నేర్చుకోవడం తప్ప అసలు ఎలాంటి పాటలు వినాలి అన్న ఒక అవగాహన కూడా అంత లేదు పేరెంట్స్కి. అసలు మైక్ హ్యాండ్లింగే ఒక కోర్స్ అమ్మా. యా చాలా మందికి తెలియదు హౌ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మైక్. ఎంత గట్టిగా మాట్లాడాలి, ఎంత గట్టిగా మాట్లాడాలి తెలియదు ఇది. Yeah. So there are a lot of things like that. I guide people who don't have access to it. A lot of it. వాళ్ళకి ఆ గోల్ ఉంటుంది, జీల్ ఉంటుంది, కానీ ఇదర్ దే మైట్ బి ఫైనాన్షియలీ ఓకే ఆర్ వాళ్ళకి వెళ్ళడానికి ఆ స్కోప్ ఉండక పేరెంట్స్కి అంత సపోర్టివ్ లేరు ఇంట్లో, బట్ దే వాంట్ టు డూ ఇట్ అండ్ ఆల్. సో అలా కొంతమందికి నేర్పిస్తూ ఉంటాను. అండ్ a lot of things like that. We have to find our way. అదే మన దారి మనమే వెతుక్కోవాలి. Yeah, definitely. అంటే లైవ్లీహుడ్ పార్ట్. Yeah. మంచి పాటలు వచ్చినప్పుడు అదృష్టం తప్పకుండా. Yeah. ఫోక్ సాంగ్ వింటే ఒరిజినల్ ఫోక్ సాంగ్ సింగర్ లాగే, As a folk singer లాగా. ఫోక్ సింగర్ లాగే అనిపిస్తావు చూస్తే. Yeah. సో ఆ నాడి ఎలా పట్టావు, ఎవరివి విని పట్టావు? ఒక పర్టిక్యులర్ నాడిలాగా కాదు, ఎలా చెప్పాలి, ఇప్పుడు లాట్ ఆఫ్ కోక్ స్టూడియో రాజస్థానీ స్టైల్ ఆఫ్ సాంగ్స్ ఉంటుంది అదే కదా, చౌదరి అండ్ దెన్ దట్ స్టైల్స్ లైక్ దాట్ నాకు చాలా ఇష్టం. నాకు బేసికలీ చిన్నప్పటి నుంచే ఎలా అంటే అన్ని జానరాస్ పాడగలగాలి, అన్ని పాడాలి అని. మెలడీ పాడుతూ ఉండగా ఇఫ్ దెర్ ఆర్ వెరీ పెప్పీ నంబర్స్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఈ ఎల్లారేశ్వరి గారి స్టైల్స్ ఆర్ ఎల్లరేశ్వరి గారి ఆర్ ఎనీ ఫోక్ సాంగ్ దట్ యు లైక్. లాలు దర్వాజలస్కర్ బోనాల్ పండగకొస్తనాని కాకపోతివి, లగ్డీకా పూలు బోరికి లబ్బర్గాజులు తెస్తనాని కాకపోతివి, అమల్లా తన్ననాన తాననాన 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 తుర్ర. సో లైక్ ఆబ్వియస్లీ ఎక్కువ పాటలు విని విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అదే ఒక నీ ఓన్ స్టైల్ ఫామ్ చేసుకున్నావు. అయితే నువ్వు పాడిన ఫోక్ సాంగ్స్ లో మొన్న నేను ఒక రీల్ విన్నాను. ఓకే, ఏం పాట గుర్తు రావట్లేదు, బట్ యా అది మోస్ట్ రీసెంట్లీ పాడింది ఆ సాంగ్. అగ్గో కత్తెర జుంపాలోడే కళ్ళం వేసి లాగినాడే, మందే పెట్టినట్టయిందే ఎట్టా ఆడిని మర్చిపోనే, మాటలు చెప్పి మర్చినాడే, రారే రారే నాడే తారే రారే తారే రారే తారే తారే రారే రారే. బాగుంది, చాలా బాగుంది. ఇది ఇక్కడ ఒరిజినల్ గా వినిపిస్తుంది. ఇంకా తెలంగాణ అమ్మాయి మన సింధుజ శ్రీనివాసన్ అని చూస్తే ఇక్కడే పెరిగిన అమ్మాయిని అర్థమైంది. బట్ యు హ్యావ్ టిపికల్ టమిలియన్ నేమ్. యా నేమ్ ఇస్ దట్, బట్ ఇక్కడే పుట్టి పెరిగా కాబట్టి ఎక్కువ తెలంగాణ తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బికాస్ మనము కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా డైలీ కన్వర్స్ చేసేదంతా. ఏ కాలేజ్ చదివావు? సిఏ చేస్తుండే కాబట్టి అది కాలేజ్ కాదు, మోర్ లైక్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉండింది. బట్ అంతకుముందు ఫ్రాన్సిస్లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో చేశాను. ఇక్కడ మన తెలుగు అయితే పక్కా హైదరాబాద్ అమ్మాయి. ఫ్రాన్సిస్ అంటే సెంటెన్స్, ఫ్రాన్సిస్ అంటే పడిపోయింది మార్కులు, హైదరాబాద్ పిల్ల అని. సో నీ జానర్లో నీకు ఎప్పుడైనా అంటే కాంప్లిమెంట్స్ వచ్చాయా నీ కో సింగర్స్తో, కొంచెం సీనియర్ కో సింగర్స్తో? యా a lot of them. లైక్ యు ఇప్పుడు మంగ్లీ పాడుతోంది, దెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్. మొన్న ఊ అంటావా తను పాడింది, అలా చాలా మంది వెరీ టాలెంటెడ్ సింగర్స్ చెప్పారా? డెఫినెట్లీ, యాక్చువల్లీ చాలా మంది. ఇఫ్ యూ సీ కృష్ణ అన్న ఆపర్చునిటీ ఇప్పించడమే లైక్ ఆబ్వియస్లీ బికాజ్ సారేగమపలో పాడేటప్పుడు హీ వాజ్ ఆల్సో మెంటర్స్ దేర్ అండ్ అలా చూసి ఇచ్చారు అది సెట్ అవుతుందని. బట్ బియాండ్ దట్ గీతా మధురి అక్క చాలాసార్లు ఫర్ మెనీ ఆఫ్ మై సాంగ్స్ ఒక ర్యాండమ్ ప్రాజెక్ట్కి సామి సాంగ్ నేను రికార్డ్ చేశాను. ఇట్ వాస్ ఫర్ సమ్ అవార్డ్ ఈవెంట్, వాళ్ళకి కొంచెం కస్టమైజ్ చేసినట్టు కావాలి అని. సో ఆ పాటని వెరీ అది అసలు అంత కస్టమైజ్ చేయడం అంటే ఎలాగా, ఏదో ఒక వాళ్ళ ఛానల్ అవార్డ్ షోలో వాళ్ళకి ఆ ఛానల్లో ఉన్న షోస్ అన్నిటితో మిక్స్ చేసుకొని దే హ్యాడ్ డన్ అ పర్ఫార్మెన్స్ వేర్ ద ఆర్టిస్ట్ పర్ఫార్మ్. సో అలా సామి సాంగ్ రికార్డ్ చేశాను. అది గీతా మధురి యొక్క సంభవం విన్నారు అక్కడ వెళ్ళినప్పుడు ఆర్ సంథింగ్. సో అవుట్ ఆఫ్ ద బ్లూ షీ హ్యాడ్ మెసేజ్డ్ మీ స్పెషలీ సేయింగ్ ఎంత బాగుందంటే ఒరిజినల్ లా ఉంది,
వై డెంట్ యూ సింగ్ అన్నట్టు ఫీల్ అయింది ఆ పాట. అండ్ దెన్ తట్టుకోలేదే సాంగ్ వచ్చినప్పుడు కూడా గీత అక్క, నేను ఇప్పుడు కూడా లైక్ ఆఫ్టర్ తట్టుకోలేదే వచ్చి ఒక 3 years అయిపోయింది, ఇప్పుడు కూడా షీ టెల్స్ నేను అప్పుడప్పుడు సడన్లీ ఆ పాటను వింటా తెలుసా, అంత బాగా వచ్చింది అని చెప్పి. కానీ గీత ఇస్ ఆల్సో అంటే తను కూడా చాలా కష్టపడి యా షీ కేమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. వెరీ బిగ్ తను కూడా రామాచారి గారి స్టూడెంట్. యా అందరూ ఆల్మోస్ట్ కదా. కైండ్ మోస్ట్ ఆఫ్ దెమ్, ఎస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్. యా. నీ ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ అసలు ఇన్ జనరల్ ఎవరు అంటే అక్రాస్ జనరేషన్స్? అక్రాస్ జనరేషన్స్ అయితే డెఫినెట్లీ చిత్ర గారు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. హర్ ద వే షీ సింగ్స్ హై, యాక్చువల్లీ ఇప్పుడు హై టింబర్ ఉన్న వాయిసెస్ ఎలా అంటే ఎక్కువసేపు వినగలగాలి మనం ఆ వాయిస్ని టు ద ఇయర్స్. ఆవిడ అంత పైన తెలుసునా లాంటి సాంగ్ అంత పైన పాడినా కానీ లూప్లో వినగలం మనము. దేర్ ఇస్ సో మచ్ స్వీట్నెస్ ఇన్ ఇట్. అన్ని హై పిచెస్ కి కాదు, అది ఓన్లీ చిత్ర గారి హై పిచ్ కి అదే అంత అదే ఆ బ్యూటీ, దట్స్ వాట్. దేవత ఆవిడ నిజంగా అసలు. ఆవిడ ఆఫ్టర్ దట్ శ్రేయా ఘోషాల్ మ్యామ్ ఆబ్వియస్లీ. ఆఫ్ కోర్స్ శ్రేయా ఈ మధ్య ఇండియన్ ఐడల్ లో తను పాడుతున్నవి యు మస్ట్ బి లిసనింగ్. రాండమ్లీ ఇలా మాట్లాడేటప్పుడు కొన్ని ఎంత శృతి శుద్ధంగా ఉంటుంది కదా, అనిపిస్తుంది కదా. ఎంత డెఫినెట్లీ అది సాధన గిఫ్టా అర్థం కాదు, రెండువా. యా ష్యూర్. ఐ థింక్ ఎంత గిఫ్ట్ అయినా సరే దాన్ని మెయింటైన్ చేయగలిగే అంత శక్తి మనకు ఉండాలి అని నేను నమ్ముతాను. సో ఇఫ్ అంటే ఒక చైల్డ్ బర్త్ అయ్యాక వి సీ బాడీ మన బాడీస్ గో త్రూ అ లాట్, రైట్? సో చాలా మంది సింగర్స్ అలా ఉన్నారు వేర్ వి సీ దట్ ఆ టైంలో ఓకే అంత బాగాలేకపోయినా వి నో లేదు హ్యూమన్ బాడీ అది కూడా ఫీమేల్ బాడీ గోస్ త్రూ చేంజెస్. బట్ ఆవిడది హర్ కిడ్ డింట్ ఈవెన్ టర్న్ 1 and there was one concert where she ran and came to stage and sang, and the first song she sang was Mere Dolna without even wavering. That's like too much inspiration. So చిత్ర గారు నువ్వు ఎందుకు వెళ్ళలేదా ఇండియన్ ఐడల్ కి? ఇండియన్ ఐడల్ లైక్ ఐ టోల్డ్ టూ మచ్ టైం. నో లైక్ ఐ టోల్డ్ యూ, నేను అసలు ఈ ఫీల్డ్కి రావాలని అనుకున్నదే లైక్ వెరీ రీసెంట్లీ. దాని తర్వాత ఐ వాజ్ వెరీ ఫోకస్డ్ ఆన్ ప్లేబ్యాక్ ఓన్లీ. ఐ వాజ్ వెరీ ష్యూర్ దట్ ఐ వాంట్ టు డూ దట్. లైక్ ఎన్ని షోస్ పాడినా 1,00,000 మంది ముందు పాడచ్చు ఓకే, బట్ నా డ్రీమ్ ఏంటంటే ఆ థియేటర్లో నా వాయిస్ మోగడం అండ్ మోర్ ఇంటూ లైక్ ఆ క్రియేషన్ ప్రాసెస్లో ఒక రికార్డింగ్లో నేను చేసే అంత ఎంజాయ్మెంట్, అంత ఒక సాటిస్ఫాక్షన్ నథింగ్ కెన్ గివ్ మీ. లిటరలీ నేను లైక్ వితౌట్ స్లీప్, డేస్ స్లీప్ లేకుండా తిండి లేకుండా గానా ఆ స్టూడియోలో దట్ ఈస్ లైక్ మై మ్యాజిక్ స్పాట్ లాగా. తిండి లేకుండా కూడా ఉంటుందా? అప్పుడప్పుడు మర్చిపోతా లిటరలీ నేను. అవును అంటే అక్కడ అవును అంటే గంటలు అలా అయిపోతాయి కదా. అదే ఇఫ్ దేర్ ఆర్ బిగ్గర్ వర్క్స్ లైక్ దట్, బట్ ఇన్ జనరల్ ఇప్పుడు సోలో పాడేటప్పుడే వెన్ వీఆర్ పొద్దున 10కి ఒక రికార్డింగ్ ఒప్పేసుకొని తర్వాత ఓకే 1 లోపల వెళ్ళిపోదాము ఇంకొక ప్లేస్కి అంటే లంచ్ బ్రేక్కి టైం కూడా ఉండదు. అది కూడా సెన్స్లో ఉండకుండా లైక్ సోయోలో లేకుండా ఐ కీప్. సో ఇప్పుడు ఎన్ని రికార్డింగ్ యూసింగ్ పర్ మంత్ సింధు? ఇట్ డిపెండ్స్. ఒక బాల్ పార్క్ 1 రికార్డింగ్ అ డే? Definitely. Sometimes 1 or 2 also. Sometimes one entire week I don't have a lot of work. But then again, నేను ఒకటి నోటీస్ చేసింది, ఇట్స్ వెరీ క్యూరియస్ క్వశ్చన్. నచ్చకపోతే యూ కెన్ టెల్ మీ ఫ్రాంక్లీ. ఇప్పుడు ఒక హిట్ సాంగ్ పడిన వెంటనే యువర్ స్కేల్ ఆఫ్ రెమ్యూనరేషన్ గోస్ అప్ ఆటోమేటిక్లీ. ఆ పొజిషన్లో అడిగే పొజిషన్లో సింగర్స్ ఉంటారా? డెఫినెట్లీ యా. ఇప్పుడు కావాలయ్య అయింది, కావాలయ్యకి ముందు నీకు సపోజ్ ఎక్స్ అమౌంట్ ఇస్తారు, కావాలయ్య తర్వాత అమాంతం వాళ్ళే పిలిచి రెమ్యూనరేషన్ పెంచుతారా, నువ్వే అడుగుతావా? ఇక్కడ తెలుగు ఫీల్డ్లో ఉన్నంత వరకు లైక్ ఐ కెన్ సీ ఫర్ నాకు ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయో అరౌండ్. హౌఎవర్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ యూజువలీ మనల్ని అడుగుతారు వాట్ ఆర్ యూ ఛార్జింగ్ అన్నట్టు. డెఫినెట్లీ దిల్ గివ్ దట్ స్కోప్ టు అస్. సో యా ఓపెన్లీ మేబీ ఇంతకు ముందు వరకు లైక్ వెన్ ఐ వాజ్ అ బిగినర్ ఐ డెంట్ హ్యావ్ లాట్ ఆఫ్ చాయిస్, దే వుడ్ గివ్ మీ, they would pay. But after Kavala, definitely every place I am being asked how much I charge, and depends on the budget of the movie వాళ్ళకి ఎంత మైండ్ లో ఉందో, that will be a negotiation. But yeah, we are given a choice of, yeah, or they give us the same amount. కొంతమంది అడిగినంత వేసిస్తారు అలా. అప్పుడప్పుడు అడగడం కంటే ఒక 5-10,000 ఎక్స్ట్రా వేసిస్తారు లైక్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ how we are doing. Beautiful.
అయితే సింధు, నీ వాయిస్ని జాగ్రత్త పెట్టడానికి ఐస్ క్రీమ్ తినకుండా ఇలానే చేస్తావా? యాక్చువల్లీ అలా అంటే చాలా ఇట్లా భద్రపరచను. ఎందుకంటే అప్పుడు కొంచెం ఏదైనా ఇన్కన్వీనియన్స్ అయినా కానీ వాయిస్ వాయిస్ ఇస్ అ వెరీ హై మెయింటెనెన్స్ విషయం అన్నది దట్ ఈస్ వెరీ ఎవిడెంట్. బట్ మరి అంత చేయను నేను. ఐ జస్ట్ మేక్ షూర్ దట్ ఐ డోంట్ అబ్యూజ్ ఇట్ అలాట్. రికార్డింగ్స్లో జాగ్రత్తగా వాడతా. ఇప్పుడు ఒక రోజు కంటిన్యూస్గా గ్రంజ్తో పాడాల్సిన పాటలు ఏమన్నా ఉన్నాయి అలా అంటే ఆ డే నేను తర్వాత ఏం పెట్టుకోను. అమ్మో, అవును. ఆ డే పెట్టుకోను. అది సెట్ అయ్యే వరకు వాయిస్ నాకే రెస్టెడ్గా ఉంది అని అనిపించే వరకు నేను వర్క్ పెట్టుకోను. అండ్ ప్రాక్టీస్ కూడా అప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తా. సో వెన్ ఐమ్ డూయింగ్ మై గ్రంజ్ ప్రాక్టీస్ అంటే అదా? థింగ్స్ లైక్ దట్. అలాంటి పాడేవా? ఇప్పుడు ఈ కొండదేవరా వాజ్ లైక్ కంప్లీట్ గ్రంజ్. దాని ముందు మొత్తం ఒక డైలాగ్ అరవడం ఉంటుంది. లైక్ ఇఫ్ యూ మిట్ హావ్ సీన్ ద మూవీ, అది మొత్తం ఒక రివోల్ట్ లాగా ఒక అలాగా? లేదు, మొత్తం ఓంగి నిక్కు మలై ముగట్టై గురుకులై పదారడా అని మొత్తం అలానే ఉంటుంది. నాకు వింటుంటేనే నొప్పి పెడుతుంది. యా, సో ద హుక్ లైన్ ఆల్సో కొండదేవరా పడ్డారు దెబ్బకి, మా సుధాకర్ గారు పడ్డారు. యో సో అలాంటి సాంగ్స్కి వేర్ ఐ థింక్ నేను గ్రంజ్ యూజ్ చేసి రిలీజ్ అయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. బట్ ఎక్కువ ఐ వర్క్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఒక సాంగ్కి మటుకు కాకుండా ఆర్ఆర్కి అండ్ ఆల్ ఆల్సో దే కీప్ కాలింగ్ కదా. సో అలాంటప్పుడు కొంచెం ఇంటెన్స్ సీన్స్ది అలా ఉంటే కొంచెం. ఇప్పుడు మణి సార్ దగ్గర ఏం పాడావు? మణి సార్ దగ్గర డబుల్ స్మార్ట్కి పాడాను. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇట్ రిలీజ్. అంతకుముందు ఐ సాంగ్ టు దే హ్యావెంట్ రిలీజ్ యెట్, ద ప్రాజెక్ట్స్ ఆర్ స్టిల్ ఆన్. సో రిలీజ్ అయింది ఫస్ట్ది అయితే క్యా లఫడా అన్నది. దట్ ఈస్ ప్రాపర్ బేస్. యాక్చువల్లీ సార్ ఇట్ ఈస్ లైక్ అ హ్యూజ్ బ్లెస్సింగ్ అనొచ్చు సార్ దగ్గర వర్క్ చేయడం అన్నది. అండ్ అసలు అది రేంజ్ నాది కాదు. ఆ పాటది హైయెస్ట్ నోట్ ఎక్కడుందో అక్కడ నుంచి నా రేంజ్ స్టార్ట్ అవుతుంది. బట్ సార్ అక్కడ పాడించారు నన్ను. ఐ టోల్డ్ ట్రాకే చాలా కింద అంటే నరం నరం గరం గరం పదింటికే చలి జ్వరం నీహలే నిరంతరం పోతోందిరా నాలో స్వరం क्या लफड़ा क्या लफड़ा क्या लफड़ा है क्या लफड़ा क्या लफड़ा क्या लफड़ा भाई वाय रब्बा वाय रब्बा वाय रब्बा वाय నాకే ఎందుకిలా అయితాందిరా భాయ్. సో ఇంత కిందగా ఉంది. అండ్ ఐ టోల్డ్ సార్ యాక్చువల్లీ నాకు ఇది అందదు అంటే పాడు అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. హీ డెంట్ సే ఎనీథింగ్ ఎల్స్. సో దట్ వాజ్ వన్ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అమేజింగ్. అయితే ఇప్పుడు అందరి దగ్గర ఐ థింక్ రాజా సార్ దగ్గర పాడాలన్న తపన ప్రతి వాళ్ళకి ఉంటుంది. అదొక ఆల్మోస్ట్ లైక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. యా, ఏఆర్ఆర్ సార్ అండ్ రాజా సార్. రాజా సార్ అంటే కొంచెం నాకు భయం. చూద్దాం. అందరికీ భయం యాక్చువల్లీ. అంటే సార్ యా, ఐ జస్ట్ ప్రే దట్ నేను ఆ ఆపర్చునిటీని జస్టిస్ చేయగలిగే అంత ఇది కెపాసిటీ ఉన్నప్పుడు ఐ షుడ్ గెట్ దట్ అండ్ ఐ షుడ్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ దట్ అన్నట్టు. అమేజింగ్. సీనియర్ సింగర్స్ ఎవరో నీ పాట విన్నారు అంటే? చిత్రమ్మ. యా, ఎస్పీబీ సార్ దగ్గర ఎస్పీబీ సార్తో కొన్ని డ్యూయట్స్ పాడాను స్వరాభిషేకం టైంలో. అప్పుడు వెన్ ఐ యూస్ టు సింగ్ కోరస్ రిహర్సల్ అప్పుడు ఇఫ్ సమ్ సింగర్ లైక్ సునీత గారు ఆర్ గీతక్క ఆర్ ఎనీవన్ ప్రణవి అక్క వాళ్ళకి సార్ ఉన్న టైంలో ఆ రోజు కుదరలేదు అంటే సార్ చేయాలి రిహర్సల్ కంపల్సరీ ఆఫ్ దట్ సాంగ్. సో అప్పుడు సమ్ టైమ్స్ దే యూస్ టు గివ్ అస్ ద ఛాన్స్ టు ర్యాండమ్లీ రిహర్స్ విత్ సార్. యా, ఆ ఫీమేల్ లైన్స్ మనం పాడాలి అన్నట్టు. సో అలా ఒకసారి ఒక కపుల్ ఆఫ్ సాంగ్స్ అలా చేసాము. అది అక్కడ ర్యాండమ్లీ కూర్చుంటున్నాము బీజం అయ్యేలోపు. ఒక రోజు అయితే ఆ పాట ఆయన ఆయన అంటే ఆయన ఉన్నంత స్థాయికి ఆయన చూసుకొని ఓకే వదిలేయచ్చు. బట్ హీ డిడ్ంట్ డూ దట్. నేను పాడాక హీ కాల్డ్ మీ అండ్ హీ టోల్డ్ నేను చెప్తాను మీరేం అనుకోకండి, ఈ ఎక్స్ప్రెషన్ వర్డ్స్ది ఇలా ఇవ్వచ్చు అని ప్రతి మాటది హీ థాట్ మీ ద ఎక్స్ప్రెషన్. లైక్ వాట్? లైక్ ద సాంగ్ వాస్
కుశలమా నీకు కుశలమేనా, దట్ ఎంటైర్ ఎవ్రీ వర్డ్. అంటే ఆవిడ ఏమంటున్నారు లిరిక్స్ని హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు మీ. ఐ వాజ్ నాట్ గోయింగ్ టు సింగ్ ద సాంగ్ విత్ హిమ్ ఆన్ స్టేజ్, బట్ హీ టుక్ ఇట్ పర్సనలీ అండ్ జస్ట్ Mentored you మీరు there. వేరెక్కడైనా పాడేటప్పుడు వాడుకోవచ్చు అని లెఫ్ట్ ఇట్ ఆఫ్. సో దాట్, సో సార్తో నేను గగనానికి ఉదయం ఒకటే ఆ సాంగ్ సార్ పాడినప్పుడు ఐ సాంగ్ ద ఫీమేల్ ఆలాప్స్ మొత్తం ఫుల్ సాంగ్ ఒక ఫీమేల్ సపరేట్ టాంజెంట్లో అవుతూ ఉంటుంది ఆలాప్స్. సో ఐ సాంగ్ దాట్. అప్పుడు చిత్ర గారు ఆల్సో వాజ్ దేర్. సో చిత్ర గారు యాక్చువల్లీ పరిగెత్తుకుంటూ వచ్చి నా చీక్స్ అంతా ఇట్లా పట్టేసుకుని, సింధు అంత ఆలాప్ కంటిన్యూస్గా ఆలాప్ బ్రెత్ కూడా ఆగకుండా అంత ఆలాప్ పాడావు, ఎంత అందంగా ఉండేనో హైలో అని చెప్పి ఆవిడ అండ్ సునీత గారితో అక్కడ ఐ గాట్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. బట్ రీసెంట్లీ ఆల్సో వెన్ ఐ డిడ్ ద షో అలాంగ్ విత్ హర్, ఇలా నా రేంజ్ గురించి షీ వాజ్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ మీ, ఆఫ్ మై రేంజ్ అండ్ హౌ ఐ ప్రెజెంటెడ్ మై పర్ఫార్మెన్స్ ఎంటైర్లీ ఆడియన్స్తో. ఎంత ఒక ఇప్పుడు ఈ బుగ్గలు మేము కూడా గిల్లాలంటే ఆ ఆలాపు కొంచెం ఏమైనా పాడే అవకాశం ఉందా? నైస్. ఎంత ఇది వెస్టర్న్ ట్రైనింగ్ లో ఉంది దిస్ కైండ్ ఆఫ్ థింగ్. బ్యూటిఫుల్. ఐ థింక్ ఆల్ జానర్స్ యు హావ్ రైట్ విత్ యు. Yeah, I'm working on that. Is my goal actually. అంటే సో ఐ థింక్ యు హావ్ అ లాంగ్. సో వాట్ వాస్ యువర్ మోస్ట్ టఫ్ సాంగ్ ఇంతవరకు? వైల్ రికార్డింగ్ అంటే లైక్ క్యాలఫ్డా మనీ సార్ కి పాడాలి అంటే ద ఫస్ట్ ఎంట్రన్స్ టైం దట్ వాస్ స్కేరీ. అండ్ అది ఆ బేస్ని నేను కరెక్ట్గా కావాల్సినంత వెయిట్ ఇవ్వడం అన్నది కొంచెం నాకు టైం పట్టింది ఫర్ మై వాయిస్ టు డూ దాట్. దెన్ కొండదేవర అప్పుడు యాక్చువల్లీ తెలుగుది ఆల్రెడీ వీ హ్యాడ్ సాంగ్ ఒక 6 hours పాడుతూ ఉన్నాము. కంప్లీట్లీ గ్రంజెసే అన్ని 16 tracks పాడాము ఆల్రెడీ అప్పటికి. సో ఐ లాస్ట్ మై వాయిస్ కంప్లీట్లీ అండ్ ఇట్ వాస్ 3 in the morning అప్పుడు. ఐ డింట్ హ్యావ్ అ వాయిస్ టు సింగ్, బట్ సాంగ్ అర్జెన్స్ ఉండింది. ఐ హ్యాడ్ టు గివ్ ద సేమ్ పవర్. అండ్ తెలుగు శ్రావణ భార్గవి అక్క హ్యాడ్ సాంగ్. సో తనది ఒక బేస్ వాయిస్, నా దాంట్లో హైస్ కూడా ఉంటుంది. ఐ హ్యాడ్ టు కట్ ద హైస్ ఇన్ మై వాయిస్ అండ్ సింగ్ దట్. That was a challenge for me. I thought I lost my voice and it is not going to come back anytime soon. So actually Taman sir was like extremely అంటే సపోర్టివ్ అనొచ్చు. లిటరలీ వాజ్ లైక్ వాయిస్ రావట్లేదా, ఓకే బ్రేక్ తీసుకో, మళ్ళీ ఎప్పుడు వస్తే పాడదాం, ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. దెర్ వాజ్ అ ప్రెషర్, దెర్ వాజ్ అ టైమ్ లిమిట్. వాళ్ళకి 20 minutes లోపు డిటిఎస్కి పంపించేసేయాలి. బట్ అయినా కూడా వెయిట్ చేసి కొంచెం వెయిట్ చేసి అది ఎండ్ అయ్యేలోపు నాకు చాలా ఇదైపోయింది. సో అమేజింగ్. బికాస్ ఐ లాస్ట్ మై వాయిస్ ఇన్ బిట్వీన్, ఇట్ వాస్ రియలీ డిఫికల్ట్. చాలా ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇన్ యువర్. డెఫినెట్లీ. అందరికీ ఇష్టమయ్యే పని చేసే అదృష్టం రాదు ఫర్ అ లివింగ్. ఐ థింక్ యువర్ వన్ ఆఫ్ దెమ్. అండ్ నీకు కూడా చాలా బోల్డ్గా చక్కా సీఏ అంటే స్టడీగా ఇన్కమ్ జాబ్ వెళ్ళిపోతున్నాయి, పక్కన ఏదో అప్పుడప్పుడు పార్టీస్కి వెళ్ళినప్పుడు కూర్చొని పాడడం, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవడం, ఇదే కదా లైఫ్ నార్మల్గా చూస్తే. సో అది కాకుండా ఆఫ్ కోర్స్ ఇవేవి తప్పని నేను చెప్పట్లేదు, బట్ ఒక ఆఫ్ బీట్ నా మనసుకు నచ్చిన ప్రొఫెషన్ నేను పాడతాను అని చెప్పి పాట మీద ప్రేమతో you've come and you've proven yourself, Sindhuja. థ్యాంక్స్ a lot. తప్పకుండా ఇంకా కావాలి అలాంటి 10 పాటలు, దానికంటే 10 పాటలు రావాలని చెప్పి we all wish you and bless you. All the best to you. Thank you. ఫైనల్ గా అందరి ఫౌజీ బాయ్కి ఖాస్ ఫర్మాయిష్ వేరే భాషలో కావాలి ఇక. పట్టినమై కంపోదయ్యా అబ్బా అబ్బా అబ్బా, తెగ తెరిమే కంగారెంటబ్బా, చక్కగా నేను అందంగా విందిస్తానబ్బా, త్వరగా అందుకోరబ్బా,
చాలా జరగాలప్ప కొంచెం అడగవేంటప్ప ఇట పని కాదప్ప తపబా తపబా చలో డాన్సు కావాలా భలే సాంగ్ కావాలా రెండు కలిపిస్తాగా కావాలా కావాలా జాను ఆ తూ జరా తూ ఆ దిల్ బరా రా 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 జాను ఆ తూ జరా తూ ఆ దిల్ బరా రా 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 ఈ పాటికి బాలీవుడ్ షుడ్ హ్యావ్ క్యాప్చర్డ్ యూ. Yeah. Hopefully they will soon. Definitely. Wishing you all the best, Sinduja. Thank you for a wonderful interview. Thank you. Thanks a lot.